ఒకరోజు ఒక కుర్రవాడు తన తాతయ్య దగ్గరకు వచ్చి, తాతయ్య సమాధుల దగ్గర ఘోరం జరిగిపోతుంది. అక్కడ సైతాను మరియు పేతురుగారు ఇద్దరూ కూడా ఆత్మలను పంచుకుంటున్నారు అని చెప్పాడు. ఆత్మలను పంచుకోవడం ఏమిటి? తాతయ్యకు ఏమీ అర్థం కాలేదు. కుర్రవాడు మరలావును తాతయ్య, అక్కడ సమాధుల దగ్గర గోడ ఉంది కదా, ఆ గోడ దగ్గరకు వెళ్లి నేను విన్నాను. పేతురు అది నాది అంటుంటే అటువైపు ఉన్న సైతాను లేదు లేదు, ఇది నాది అంటున్నాడు. బహుశా పేతురు మరియు సైతాను అక్కడ సమాధులలో ఉన్న ఆత్మలను పంచేసుకుంటున్నారేమో అని చెప్తూ ఉంటే ఆ తాతయ్యకు చాలా భయం వేసింది. సాధారణముగా వృద్ధాప్యానికి వచ్చినప్పుడు పెద్దవాళ్లకు మరణం పట్ల ఎంతో కొంత భయం ఉంటుంది కదా. నిజమేనేమో ఒక్కసారి చూద్దామని చెప్పి ఆ తాతయ్య తన మనవడిని తీసుకుని సమాధులు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. సమాధుల చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. ఇద్దరూ కూడా గేటు దగ్గరకు వచ్చి అక్కడే నిలబడి లోపటి మాటలు వింటున్నారు. లోపలి నుంచింది నాది, ఇది నాది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటలకు తాతలో వణుకు మొదలైంది. ఆ లోపట గేటు దగ్గర ఉన్న చిన్నది నాది అని ఒకరు, గేటు దగ్గర ఉన్న పెద్దది నాది అని మరొకరు అనగానే ఆ తాతయ్య గుండె ఆగిపోయింది. ఇంతకీ జరిగినది ఏమిటంటే, ఆ సమాధుల తోటలో లోపట ఒక నేరేడు చెట్టు ఉంది. ఆ నేరేడు చెట్టు క్రింద ఇద్దరు పండ్లు ఏరుకుంటున్నారు. అదిగో ఆ పండు నాది అని ఒకడు అంటే, ఇంకొకడు ఇది నాది అంటున్నాడు. ఈ లోపట వాళ్ల కనుదృష్టి గేటు దగ్గర ఉన్న పండ్ల మీద పడింది. ఆ గేటు దగ్గర పెద్ద పండు మరియు చిన్న పండు ఉన్నాయి. ఒకడు చిన్నది నాది అంటే మరొకడు పెద్దది నాది అన్నాడు. పెద్దది నాది అనేసరికి తాత ప్రాణం కాస్తా పోయింది. ఇది కేవలం కథ మాత్రమే కాని ఒక విషయం గమనించండి. ఒకవేళ ఈ రోజు సైతాను ఒకవైపు, పేతురు మరొక వైపు నిలబడి మనల్ని కోరుకోవలసి వస్తే నిన్ను చూసి ఎవరు కోరుకుంటారు? ఇతడు నావాడు, జీవము కలిగిన దేవునితో నిత్యము జీవించడానికి ఎన్నుకోబడినవాడు అని నిన్ను గూర్చి పేతురు చెప్పగలిగిన జీవితం జీవిస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకోమని మనవి. బైబిలులో చూస్తాము, దేవుడు కూడా గొర్రెలను, మేకలను వేరు చేస్తాడు. తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలుసు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఎడమ వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఒకవేళ దేవుడు ఈ రోజు పాపులను పరిశుద్ధులను వేరు చేయవలసి వస్తే నీవు ఏ వైపు ఉండబోతున్నావు? దేవుని చిత్తానుసారముగా జీవించిన, దేవుణ్ణి వెంబడించిన వారే గొర్రెలు. నా గొర్రెలు నా మాట వింటాయని, తనకు లోబడతాయని ప్రభువు సెలవిచ్చాడు. ఈ దొడ్డువి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరము వినును. నీవు దేవుని బిడ్డవైతే నీవు ఆయన మాటకు లోబడతావు. దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన ఇష్టానుసారముగా జీవిస్తావు. ఆ విధంగా కాకుండా నీవు నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నట్లయితే, నీ శరీరం చెప్పినట్టుగా నీవు బ్రతుకుతున్నట్లయితే నీవు దేవునికి దూరమవుతూ నరకానికి చేరువవుతున్నావనే సత్యం మరచిపోవద్దు.